జై శ్రీకృష్ణ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్ లెన్స్. సో నేను చాలా క్యాజువల్గా డైలీ వ్లాగ్స్ ఎలా పెడతాను, డైలీ వీడియోస్ ఎలా పెడతాను, అలా పెట్టిన ఒక వీడియోకి నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్యాజువల్గా నార్మల్గానే ఆ వీడియోస్ పోస్ట్ చేశాను. నాకు చెప్పాలనిపించింది. నేను అనుకున్నదైతే అదే. మేబీ ఎవరైనా ఇలా ఫీల్ అయి ఉంటారా అంటే, నేను కూడా ఒక విషయం చేద్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు, దేవుని మీద భారం వేసేసాను అని చెప్పడానికి ఇలా ఎవరైనా ఫీల్ అయి ఉంటారు కదా, కనెక్ట్ అవుతారేమో అని చెప్పి పెట్టాను అంతే. అదేదో వ్యూస్ వెళ్తాయి, అందరికీ నచ్చుతుంది అని అస్సలు అనుకోలేదు. బట్ అలా నార్మల్గా పెట్టిన ఒక వీడియోకి చాలా ఎమోషనల్ గా, ఇన్స్పైరింగ్ గా కమెంట్స్ వచ్చాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఎమోషనల్ కూడా చెప్పాలంటే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా కొంతమంది ఏమో షయ్యా పెట్టడానికి అన్నట్టు కూడా అనుకుంటున్నారు, బట్ నథింగ్ లైక్ దట్. నేను అలా అనుకునేదాన్ని అయితే అసలు షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసేదాన్ని కాదు. 2 వీడియోస్ పోస్ట్ చేశాను. దాని మీద నాకు చెప్పడానికి ఒక వీడియోలో కుదరలేదు 1 minute కి. సో నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను. దాని మీద షై లేదు, ఏం లేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అది చేయించుకుంటున్నప్పుడు. ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నాను అంటే, నాకు వీడియోస్ లేవు. బేసిక్ గా నేను ఆ షార్ట్ వీడియోస్ ర్యాండమ్ గా ఇలా మా తమ్ముడు వాళ్ళు, అన్న వాళ్ళు తీసిన వీడియోస్ తీసుకొని కొన్ని నా దగ్గర ఉన్న వాటితోనే ఆ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు పోస్ట్ చేసిన తర్వాత నేను డిలీట్ కూడా చేసేసాను. ఇవెందుకులే, ర్యాండమ్ గా ఉన్నాయి, ఏం అవసరము అన్నట్టు పాప వీడియోస్ మాత్రమే పెట్టుకొని మిగిలినవన్నీ డిలీట్ చేసేసాను నేను. చూస్తే ఇప్పుడు పెడదామా అంటే నాకు అసలు సిస్టంలోను నా ఫోన్లోను అస్సలు కనిపించట్లేదు. మా తమ్ముడిని, అన్న వాళ్ళని అందరినీ అడిగి పెట్టాను, మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటే ప్లీజ్ సెండ్ చేయండి అని చెప్పేసి. నేను నార్మల్ గా మాట్లాడొచ్చు, బట్ నేను అసలు గుండు చేయించుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది ఐ వాంటెడ్ టు షో యూ. నేను ఎందుకు డిలీట్ చేశాను అనేది నాకే అర్థం కాలేదు. అయ్యో, దాని వెనక లాంగ్ స్టోరీ ఉంది. బేసిక్ గా నేను గుండు చేయించుకుంటున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది కూడా నాకు అవన్నీ ఆ వీడియోస్ పెట్టి చెప్పాలి అని ఉంది, ఆ లాంగ్ స్టోరీని. బట్ నాకు వీడియోస్ దొరకట్లేదు. సూన్ పోస్ట్ చేస్తాను, అదైతే కన్ఫామ్ గా చెప్పగలను. ఇప్పుడు చూస్తుంటే నాకు ఎక్కడ కనిపించట్లేదు. యాక్చువల్ గా ఈ రోజు అన్ని కలెక్ట్ చేసి పెట్టుకొని ఈ రోజు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి రేపంతా రిలీజ్ చేసేద్దాం అనుకున్నాను. బట్ చాలా ట్రై చేస్తున్నా, నాకు నిజంగా అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు కంటిన్యూస్ గా దీని మీదే చేసుకోవాలి అంటే కూడా కాదు, కాబట్టి పాప ఉంటుంది కాబట్టి. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ సమ్ టైమ్. దగ్గరలోనే వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మేబీ హార్డ్లీ 2 days అంతే. వాళ్ళు వీడియోస్ పంపితే వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకొని, అలానే చేతన్ ఫోన్ లో కూడా కొన్ని చెక్ చేసి తీసుకొని నేను వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇంతమందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అని అనుకోలేదు. చాలా మంది ఆగిపోతున్నారంట చేయించుకుందాము అని చెప్పి, చేయించుకోకుండా గుండు. బట్ అలా ఫీల్ అవ్వడానికి ఏం లేదు, అది చాలా నార్మల్. ఈ హెయిర్ ఉన్నా లేకపోయినా, గుండుతో ఉన్నా, ఎలా ఉన్నా, ఇలా సగం జుట్టు ఉన్నా, లాంగ్ హెయిర్ ఉన్నా, అది మీరే. బేసిక్ గా మనిషి అయితే మారరు, మీ మనసు అయితే మారదు. మనం జుట్టు ఇచ్చేసినంత మాత్రాన మనమంతా ఏం మారిపోము. జస్ట్ మనకు జుట్టు ఉండదు అంతే. దేవుడు మనకి చాలా ఇచ్చాడు, అందులో మనం ఇస్తున్నది జుట్టు ఒక్కటే. సో అలా తీసుకోండి. చాలా గ్రేట్ఫుల్ గా, గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వండి. మీకు అసలు అలాంటిది ఏమీ అనిపించదు. మీకు ఎవరు ఏమనలేదా, ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్టివా, మీ రిలేటివ్స్ అని అడుగుతున్నారు. నాకైతే అసలు చేయించుకున్న వాళ్ళందరూ అదే, అసలు ఏంటి గుండు చేయించుకున్నావా, గుండు అయిపోయినావా, అట్లా వచ్చినాయి అనమాట రెస్పాన్సెస్. నాకు కొన్ని గుర్తుండిపోయినాయి, ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది. నేను వాటన్నిటి గురించి మాట్లాడతాను ఒక వీడియోలో. అండ్ నాకు చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపించింది కమెంట్స్ చూసిన తర్వాత. ఒకరు కమెంట్ చేశారు, ఐ థింక్ మనోజ్ ఆర్ సంథింగ్. సో చాలా పెద్ద లాంగ్ కమెంట్ చేశారనమాట. నేను మొత్తం కూర్చొని చదివాను. నాకు ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. అంత ఎమోషనల్ గా టచ్ అవుతుందా అని అస్సలు అనుకోలేదు. నేను చాలా నార్మల్ గానే, క్యాజువల్ గానే మొత్తం
స్పిరిచువల్గా దేవుడి మీద ఉన్న ఇష్టంతో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అండ్ ఐ హ్యావ్ మై పర్సనల్ రీజన్. మొక్కు అయితే కావదు, ఇంకా వేరే పర్సనల్ రీజన్తోనే ఇచ్చాను, మొక్కుకోలేదు. నేను ఏమీ అసలు కోరిక ఏమీ అడిగినలేదు దేవుడికి, జస్ట్ ఇచ్చానంతే. సో నేను మొత్తం మాట్లాడతాను, మేబీ 2 days అంతే. 2 daysలో నేనైతే ఫుల్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా వీడియో పోస్ట్ చేద్దాం, ఎడిట్ చేద్దాం అని చెప్పి వెతుకుతున్నాను, నాకు వీడియోస్ దొరకట్లేదు. నాకు ఇప్పుడు టైం నైట్ 1:30, పాప పడుకుంది. అంటే ఇక్కడ నేను విస్కాన్సన్లో ఉన్నాను, నాకు 12:30 అవుతుంది. చేద్దామంటే నాకు దొరకట్లేదు. నాకు ఇప్పుడు కూడా 1 hour బ్యాక్ కూడా కమెంట్ వచ్చింది. సో నేను అందుకే అంటే నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, ఏదో జస్ట్ చూసి వదిలేస్తున్నట్టు అనుకుంటారేమో. నా వేరే వీడియోస్ కూడా నేను రీసెంట్గా పెడుతున్న నార్మల్ రెగ్యులర్ వీడియోస్ కూడా నాకు దాని గురించే కమెంట్స్ వస్తున్నాయి. అది ఎప్పుడో నేను 1 month బ్యాక్ పెట్టాను అనుకుంటా, ఐ థింక్ 1.5 month బ్యాక్ పెట్టాను ఆ వీడియో. సో నాకు ఇప్పుడు వీడియోస్లో కూడా గుండు వీడియో పోస్ట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకే నేను ఇది మాట్లాడాలి అనుకున్నాను. నేను పెడతాను ఖచ్చితంగా, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. బేసిక్గా మీరు అలాగా అనుకోకూడదు, నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనుకోకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేను వీడియోస్ కలెక్ట్ చేసిన తర్వాత 2 days మేబీ, ఈరోజు ట్యూస్డే, ఈరోజు మండే ఐ థింక్, ఈరోజు మండే ఇక్కడ, ట్యూస్డే ఇండియాలో, మేబీ వెన్స్డే ఆర్ థర్స్డే అంతే. ఇంకా ఎక్కువ టైం ఏం తీసుకోను, అప్పట్లోపు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, కమెంట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి అందరికీ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. నేను అన్ని వీడియోస్లో చెప్పినట్టు నేను ఏది మేకప్ చేసి, ఒకరిని కాపీ చేసి, ఒకరిని ఇమిటేట్ చేసి నేను ఏది చెయ్యను. చాలా జెన్యున్గా, హానెస్ట్గా ఏముందో అదే చెప్తాను. నేనేం ఫీల్ అవుతున్నానో, నా డైలీ లైఫ్లో ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అనేది అదే చెప్తాను. నేను అలానే ఉంటాను అనమాట. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు, ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే, మీకు వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా, మీ క్లోజ్ పీపుల్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను దగ్గరలో 2 daysలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. తర్వాత నెక్స్ట్ ఆ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ గుండు వీడియోలో, ఫుల్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.